నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం. అమరావతి ఓఆర్ఆర్కు కేంద్రం ప్రాథమిక ఆమోదం. 6 వరుసల్లో నిర్మాణానికి 16,000 కోట్ల వ్యయం. రాజధాని ప్రాంతంలోని R5 జోన్లో అనర్హులకు పట్టాలు. పేదల పేరిట కొందరు వైసీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చినట్లు గుర్తింపు. శ్రీకాకుళం జిల్లా గార గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు. వందల లారీలు విశాఖ, ఒడిశాకు తరలించేస్తున్న వైనం. పండుగ వేళ సొంతూళ్లకు తరలి వస్తున్న జనం. హైదరాబాద్ విజయవాడ రహదారిలో భారీ రద్దీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. తర్వాత అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం సమావేశమవుతారు. పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు దాదాపు 98 లక్షల మంది తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ఓఆర్ఆర్ కు దగ్గరగా ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ వెళ్తుండటంతో ఆ నిర్మాణం అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. గత నెల 20ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 189.4 కిలోమీటర్లతో ఒకే అలైన్మెంట్ ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు ఇటీవల అలైన్మెంట్ ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా 2 చోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోదాములు, మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది. ఈ ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంటు, స్టీల్, బిటుమిన్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరాలకు సీనరేజీ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం 1156 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15,154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం, ఇతరత్ర వాటికి భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చెయ్యనున్నందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది. విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదంది. రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది. అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చెయ్యాలని పేర్కొంది. అంటే కాజా నుంచి ఓఆర్ఆర్ కు 18 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజా కూడలి వద్ద ఫ్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ను నిర్మించాలని కమిటీ సూచించింది. ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయ విక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు. ఓఆర్ఆర్ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగు రోడ్డుకు లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించారని కమిటీ సూచించింది. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన R5 జోన్లో పేదల పేరుతో అనర్హులు, వైకాపా నేతల అనుచరులకు గతంలో అక్రమంగా పట్టాలు కట్టబెట్టినట్లు తేలింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జాబితాను పరిశీలించగా అనర్హులు వేలలో ఉన్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వం పెద్దల సహకారంతో పేదల ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయోజనం పొందారు.
వేరే మండలాల్లో ఉంటూ రాజధాని R5 జోన్లో ఇళ్లు పొందిన వారికి సొంత గ్రామాల్లోనే ప్లాట్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలు సర్వే నిర్వహించగా అవకతవకలు వెలుగు చూశాయి. పెదకాకాని మండలంలో 1991 పట్టాలివ్వగా 197 మంది, తాడేపల్లి మండలంలో 2096 మందికి ఇవ్వగా 313 మంది అర్హత లేనివారే. మంగళగిరిలో 3732 మందికి ఇవ్వగా 573 మంది, తుళ్లూరు మండలంలో 1347 మందికి ఇవ్వగా 399 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 23,000 మంది లబ్ధిదారులకు సంబంధించి అధికారులు జరిపిన సర్వేలో 10% పైగానే అనర్హులను గుర్తించారు. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతుల అభిమతాన్ని కాదని వేరే ప్రాంతాలకు చెందిన 50,000 మందికి నాటి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R5 జోన్ లబ్ధిదారులతో పాటు టిట్కో ఇళ్లు పొందిన వారి జాబితాను పోల్చి చూడగా వేల సంఖ్యలో అనర్హులు బయటపడుతున్నారు. టిట్కో ఇళ్లు పొందిన వారిలో కొంతమంది తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఇళ్ల పట్టాలు పొందారు. అప్పటికే ఇళ్లు కట్టుకున్న వారి పేర్లు సెంటు పట్టా జాబితాలో ఉన్నాయి. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు, గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబీకులు, పక్కా గృహాలున్నవారు, వైసీపీ నేతల కుటుంబ సభ్యులు లబ్ధిదారుల జాబితాలో చేరిపోయారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అమరావతి లేకుండా చెయ్యాలని జగన్ పన్నిన కుట్రలో భాగంగా R5 జోన్ ఏర్పాటు చేశారని, పైకి మాత్రం పేదల కోసం స్థలాలిచ్చినట్లు మాయ చేశారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. 1400 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీగా నిర్మిస్తే 2,60,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ అనుమాయుల్ని, వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి 23,000 మందికి పట్టాలు ఇస్తే అందులో సగం మంది అర్హులు కాదు. మరి ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వాళ్ళు గాని, పెద్ద ఇళ్లు ఉన్నవాళ్ళు గాని, వైసీపీ నాయకుల బంధువులు, వైసీపీ నాయకుల కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా పట్టాలు ఇచ్చి అవినీతి అక్రమాలు జరిగినాయి. అందరూ కూడా నిజమైన లబ్ధిదారులు కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా రైతులుగా డిమాండ్ చేస్తూ, ఎస్సీ ఎస్టీలు, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మరి భవిష్యత్తులో ఇల్లు కావాలంటే మరి ఇల్లు స్థలాలు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో మరి ఇక్కడ నిర్మాణం జరుగుతా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని మేము కోరుకున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వాళ్ళ ఏరియాలోనే మరి సెంటు భూములు కానీ మరి ఇల్లు కట్టించు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవిస్తున్నామండి. అప్పుడు ఎవరికైతే కేటాయించాలనుకున్నారో వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పితే పేదవారు అయితే ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు దాని విషయం గురించి ఆరా తీసి కొంచెం ఆలోచించి దీనికి ఎవరైతే అర్హులో వారికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థలాలను కేటాయించవలసిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలువురు పేదలు కాలువగట్టు, ప్రభుత్వ పోరంబోకు, కొండ పోరంబోకు భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. అభ్యంతరాలు లేని స్థలాల్లో ఉండే వాటికి పట్టాలిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది అమలైతే సెంటు పట్టా జాబితాలో మరికొంతమంది తగ్గిపోతారు. శ్రీకాకుళం నియోజకవర్గం గారగ్రామంలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నదిలో కంకర రోడ్డు నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. వందల లారీల ఇసుకను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ, ఒడిశా ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే గుత్తేదారు సంస్థ అక్రమ తవ్వకాలు చేసి రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వేళ ప్రజలంతా సొంతూళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజాము నుంచే వాహనాల జాతర కొనసాగుతూ ఉంది. దీంతో హైదరాబాద్లోని హయాత్ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద టోల్ బూత్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్లో ఇదే రహదారిపై స్థానిక వాహనాలు, పాదాచారులు రోడ్డును దాడుతుండటంతో అక్కడ కొద్దిసేపు వాహనాలను ఆపాల్సి వస్తుంది. ఇది మినహా జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణానికి అంతరాయం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వేగం తగ్గడంతో కొంత నిదానంగా వాహనాలు ముందుకు కదలడంతో జాప్యం జరుగుతుంది. జాతీయ రహదారిపై పోలీసులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం
పెద్ద పండుగ రాకతో పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. శని ఆదివారాలు కలిసి రావడంతో ఉద్యోగులు కొలువులకు సెలవులు పెట్టేశారు. కష్టజీవులు పనులకు విరామం చెప్పేసి పండుగకు 2 రోజుల ముందే సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. పట్నం వీడి పల్లెలకు చేరుకునే వారి సంఖ్య భారీగా ఉండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమవడంతో తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడంతో శుక్రవారం నుంచే ప్రయాణ ప్రాంగణాలకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి వాహనాలతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారి సందడిగా మారింది. ప్రధాన పట్టణాల్లో బస్టాండ్లన్నీ నిండిపోతున్నాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. అదనపు బస్సులు నడుపుతున్నా బస్సులు లేవని ప్రయాణికులు చెప్తున్నారు. రైల్వే స్టేషన్లలోనూ ప్రజలు పడిగాపులు పడుతున్నారు. సఫిషియెంట్ ట్రైన్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ముందు నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా ఉన్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే 3 months ముందు చేసుకున్నాం. 3 months ముందు ప్లాన్ చేసుకొని రిజర్వ్ చేసుకొని ఇప్పుడు వస్తున్నాం. నార్మల్గా అయితే రావడం చాలా కష్టం, చాలా ఫుల్ రష్గా ఉంది. 2 గంటల నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాం. బుక్ చేసుకుంటే దొరుకుతున్నాయి. ఇప్పుడు తెలిసే వెళ్ళాం, చేసుకున్నాం, ఇప్పుడు వస్తుందంట. అయితే ట్రైన్కి వచ్చాము. ఈ బస్సులు బాగుంటాయి కదనేసి బస్ స్టాండ్కి వస్తే బస్సులు 2 గంటలు అయింది, ఇంకా బస్సులు లేవు. బుక్ చేసుకోవాలంట, ముందుగా బుక్ చేసుకుని వెళ్ళమంటున్నారు. ఛార్జీలు బాగానే ఉన్నాయి సార్, ఛార్జీలు అలాగే ఉన్నాయి కానీ బస్సులు అందుబాటులో లేవు, అంతే తేడా. బస్సులు పెంచితే బెటర్ అనిపిస్తుంది. సో అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ కూడా అందరికి ఇచ్చేయకుండా కొద్ది ఉమెన్స్కి, పిల్లలకి ఇస్తుంటే బాగుండేది. బస్సులో లేవు సార్. ఏమైనా అడిగితే అంత రిజర్వేషన్ అడిగితే తప్ప నిలబడి వెళ్దామన్న టికెట్లు కూడా ఇవ్వట్లేదు సార్. ఇంకేం చేయమంటారు సార్? హైదరాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రైళ్లన్నీ ఎప్పుడూ నిండిపోగా ఇప్పుడు ఊరెళ్లే వారికి ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వే కూడా 56 ప్రత్యేక రైళ్లను ప్రకటించినా రైళ్లు లేవని ప్రయాణికులు చెప్తున్నారు. ప్రత్యేక రైళ్లు, జనరల్ బోగీలు పెంచాలని అధికారుల్ని ప్రయాణికులు కోరుతున్నారు. మేము ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నాం విజయవాడలో. పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 2000 రూపాయలు అవుతుంది. అదే ఏపీఎస్ఆర్టీసీకి వెళ్ళాలంటే రిజర్వేషన్ లేదంట. కనీసం ఈ రైలు బెర్త్ దొరుకుతుందంటే ఇక్కడ సీట్లు దొరకడం లేదు. కానీ ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ చూస్తే కూడా కిక్కిరిసిపోతుంది. ఇక్కడ ఒక జనరల్ ఉన్నాయండి, సరిపోవట్లేదండి. నార్త్ ఎక్కువ ఉన్నారండి. అది మన వయసు ఆగే ఇబ్బంది ఏం లేవు అని పెంచిపోయారు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్యామిలీస్ అన్ని ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళదు మాత్రం ఎస్పెషల్లీ ఈ పండుగలకి పెంచాలండి, ట్రైన్లు పెంచాలండి. ఇప్పుడు అలాగే ట్రైన్ మిస్ అయిందండి, డబుల్ ట్రాక్ ట్రైన్. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో టికెట్కి వచ్చామండి. ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. ఉన్నాయండి, కానీ ఇక్కడ ఏదన్నా ఇగో ఫోన్పే ఎలా లేదంటున్నారు. మెయిన్ కౌంటర్ కానీ అగో చూడండి ఎంత రష్గా ఉందో. కొంచెం లేడీస్కి ఒకటి, జెంట్స్కి ఒకటి కింద ఉండాలి, అందరికీ ఒకటే అయిపోయింది. ట్రైన్ లేవు, సరిపోవట్లేదు. అసలు మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్పెషల్ ట్రైన్స్ కొద్దిగా పెంచితే బాగుంటుంది గవర్నమెంట్. దీని మీద కొంచెం ఆలోచించండి. విశాఖ నుంచి సుమారు 550 బస్సులు అదనంగా నడుపుతున్నారు. ద్వారకా బస్సు కాంప్లెక్స్, మద్దిలపాలెం బస్సు కాంప్లెక్స్ కిటకిటలాడుతున్నాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, భీమవరానికి అదనపు సర్వీసులు కేటాయించామని అధికారులు చెప్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అప్పటికప్పుడు బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ ఆర్టీసీ ఆర్ఎంఓ అప్పలరాజు చెప్తున్నారు. గతంలో ఏంటంటే షెడ్యూల్ బస్సులే కాకుండా సెక్టర్ వైజ్ ఆల్రెడీ ప్రీవియస్ డేటా తీసుకుని దానికి అనుగుణంగా అంటే హైదరాబాద్కి ఏంటంటే 20 బస్సులు, విజయవాడకి 40 బస్సులు, పార్వతీపురం, సాలూరు సెక్టర్లో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి 520 బస్సులు, వెరసి 630 బస్సులు ఇప్పుడు తిప్పడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఇందాకైతే చెప్పారో రద్దీకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డిమాండ్ అసెస్ చేసి వాడికి అనుగుణంగా మళ్ళీ ఇంక్రీజ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఎగ్జిస్టింగ్ ఆపరేషన్ కాకుండా అదనంగా మరొక 50 బస్సులు ఈరోజు పెంచడం జరిగింది. అందువల్ల మీకు ఎప్పుడు ట్రాఫిక్ కూడా ఇక్కడ ఎటువంటి రద్దీగానే లేకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మనకి హైదరాబాద్ నుండి మొన్నటి నుండి ట్రాఫిక్ లాంగ్ డిస్టెన్స్ స్టార్ట్ అయింది. మా విశాఖపట్నం నుండి 20 బస్సుల వరకు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత విజయవాడలో 30 బస్సుల వరకు స్టార్ట్ అయ్యాయి. లాంగ్లో ఇవాళ చాలా ఎక్కువ ఉంది, నిన్న ఈరోజు. పార్వతీపురం, శ్రీకాకుళం ఈ బస్సులు కూడా లాంగ్ డిస్టెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు 24 hours కూడా మా అధికారులు, సూపర్వైజర్లు, స్టాఫ్ కూడా పర్యవేక్షించి ప్రయాణికుడు ఎటువంటి ఇబ్బందులు లేక నేను కూడా కంటిన్యూగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో మంచినీళ్ళ సదుపాయం కానీ, సీటింగ్ సదుపాయం కానీ సాధ్యమైనంత వరకు మేము ప్రయాణంకి ఇబ్బంది లేకుండా ట్రై చేస్తున్నాం.
మేము ఎన్ని రకాల బస్సులు అయినా సరే సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులు కొద్దిగా ఓపిక పట్టి పావు గంట ఒకేసారి వెళ్ళిపోకుండా కంటిన్యూగా కొద్దిగా లైన్లో పాటించినట్టయితే ఏ ఇబ్బంది తొక్కిసలాట్ లేకుండా బాగా క్లియర్ అవుతుందని మా అభిప్రాయం అండి. రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది. దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖల్ని పూర్తిగా మార్చనుంది. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. నవ దంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు 70,000కు పైగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1.50 కోట్లకు చేరే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో నైపుణ్య గణన చేపట్టాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారి చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధి విధానాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. మంగళగిరిలో చేపట్టిన నైపుణ్య గణన అనుభవాలను పరిగణలోకి తీసుకుని అర్థవంతంగా సులభతరంగా స్కిల్ సెన్సెస్ చేపట్టాలని సూచించారు. అరబ్ దేశాల్లోనే కాకుండా యూరోపియన్, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో స్కిల్డ్ వర్కర్లకు డిమాండ్ ఉందని లోకేష్ చెప్పారు. ఆయా దేశాల్లో అవసరాన్ని బట్టి యువతకు శిక్షణ ఇస్తే సుమారు 2 లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషలను కూడా నేర్పించాలని కోరారు. స్కిల్ సెన్సెస్ పూర్తయ్యాక యువతను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ తీసుకునేలా చైతన్యపరచాలని చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవడం, పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే నైపుణ్య గణన ప్రధాన లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు భారం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ తెలిపారు. కర్నూలు, విజయవాడలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ జరిపామని, అందులో ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేశారని గుర్తు చేశారు. ఇప్పటికే విద్యుత్ లోటు వల్ల 14,683 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడిందని, దానిని ప్రజలపై వేయకుండా సర్కారే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఇతర పథకాలు కొనసాగుతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కర్నూలు రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ కోసం బహిరంగ విచారణలు నిర్వహించడం జరిగింది. డిస్కామ్స్ ఆల్రెడీ కూడా వాళ్ళకి సమాధానాలు పంపడం జరిగింది. 2025-26 సంవత్సరానికి వాళ్ళు ప్రతిపాదించిన టారిఫ్లో ఏ విధమైన పెరుగుదల ప్రతిపాదించలేదు యాక్చువల్గా వాళ్ళెవరు. కానీ 14,683 కోట్లు సుమారు ఒక లోటు అనేది రావడం జరిగింది. దాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఆల్రెడీ మాకు ఈరోజు అక్కడ వర్చువల్ మోడ్లో మాకు తెలియజేశారు. మొత్తం సబ్సిడీ గవర్నమెంట్ భరించడానికి వాళ్ళు ప్రతిపాదన ఇచ్చారు మాకు. 2025-26 సంవత్సరానికి మాత్రమే అగ్రికల్చర్ సబ్సిడీ కానీ, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ కానీ, ఆక్వా వాళ్ళకి కానీ అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవన్నీ అదనం భారం లేదు. జగనన్న కాలనీల పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి వాటి పేరు PMAY, NTR నగర్లుగా మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు వెచ్చిస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ MD నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు వాటి పేరు మారుస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోర్ట్లలో భద్రత కోసం వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన 12 మందితో పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. మారిటైమ్ బోర్డు CEO నేతృత్వంలో కమిటీల నియామకం జరిగింది. అన్ని నాన్ మేజర్ పోర్టుల్లోనూ ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. పోర్టుల పరిధి ఉన్న జిల్లాల కలెక్టర్లు చైర్మన్లుగా ఈ కమిటీ సమావేశమవుతుందని స్పష్టం చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి పోర్టులలో భద్రతపై సమీక్ష చేస్తుందని తెలిపింది. కేంద్ర హోంశాఖ, నౌకాయాన మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సమీక్ష మేరకు ఈ కమిటీల నియామకం జరిగింది. పోర్టులో తలెత్తే ప్రమాదాల ఆధారంగా తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రైళ్ల ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందులో భాగంగా 10,000 లోకోమోటివ్లలో కవచ్ వ్యవస్థను కేంద్రం అమర్చుతోందని చెప్పారు. 15,000 కిలోమీటర్ల మేర ట్రాక్ సైడ్ ఫిట్టింగ్లతో పాటు ఇంజన్ల ముందు కెమెరాలు అమర్చుతున్నట్టు వివరించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ను శుక్రవారం అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి అమృత్ భారత్ రైలు కోచ్లు, వందే భారత్ 2.0 సీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు. అనంతరం మాట్లాడిన అశ్విని వైష్ణవ్ పేదలకు వందే భారత్ రైళ్లలో ప్రయాణించే అనుభూతిని కలిగించాలన్న లక్ష్యంతో తక్కువ ఛార్జీలతో అమృత్ భారత్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు. వాటికి స్పందన రావడంతో స్లీపర్ బెర్త్ సౌకర్యంతో కూడిన అమృత్ కోచ్లను తయారు చేస్తున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో 216 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదించాయి. వాటిని విశ్లేషించిన ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 57 ప్రాంతీయ పార్టీలో 18 మాత్రమే గడువులోపు కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక అందించాయని తెలిపింది. 17 పార్టీలు 2 నుంచి 164 రోజుల ఆలస్యంగా విరాళాల నివేదికలను సమర్పించాయని వెల్లడించింది. 28 ప్రాంతీయ పార్టీలకు 216 కోట్ల రూపాయల విరాళాలు అందాయని తెలిపింది. ప్రాంతీయ పార్టీలో అత్యధికంగా బీఆర్ఎస్కు 154 కోట్ల విరాళాల రూపంలో లభించాయని వివరించింది. వాటిలో 138.97 కోట్లు 40 కార్పొరేట్ సంస్థలు ఇచ్చాయని పేర్కొంది. వైసీపీ 16, టీడీపీ 11.92 కోట్లతో 2-3 స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. మొత్తం విరాళాల్లో 90.56% బీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, సిపిఐ పార్టీలకే లభించాయని వెల్లడించింది.